సో ఈరోజు సాటర్డే అనమాట. మార్నింగ్ కరెక్ట్గా 8 o'clock అవుతుంది. సో నా ఫేస్ మా ఆయన సెల్లో అయితే ఓపెన్ అయింది. లిటరలీ పోయిందనే అనుకున్నాను, తిరిగి వస్తుందని నమ్మకం అయితే లేదు. 2 days నుంచి ఎంత ఇది అనుభవించామో మాకే తెలుసు అనమాట. నిజంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్ మళ్ళీ అతని మొబైల్లో ఓపెన్ అయ్యేసరికి హ్యాపీ అనిపించింది. బట్ నా మొబైల్లో అయితే ఓపెన్ కావట్లేదు, మరి ఏం ప్రాబ్లమో తెలియటం లేదనమాట. సో ప్రస్తుతానికి హ్యాపీనెస్ ఏంటంటే ఎవరో ఒక దగ్గర ఓపెన్ అయింది, అది ఉంది కదా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో నని నీ యొక్క అనుభవాన్ని షేర్ చే ఏమనిపించింది? ఇప్పుడు నాకు బాధగా ఉంది. నేనేమొచ్చేయమంటున్నానంటే నీ సెల్ ఓపెన్ అయింది కదా, నీ మొబైల్ ఉంచేస్తాను, నువ్వు చిన్న మొబైల్ కొనుక్కొని అందులో నువ్వు సిమ్లు వేసుకొని తీసుకెళ్ళిపో. చాలా మంది కూడా కామెంట్స్లో అంటే అంటున్నారు అనమాట, సేమ్ మొబైల్లో చేసినా కొంతమందికి అవ్వట్లేదు అంటే, వేరే మొబైల్ అయితే అవుతుందంట. ఇచ్చేవచ్చు కదా, నా కోసం మాత్రం హెల్ప్ చేయలేవా? నువ్వే అన్నారు. ఆయన ఏమన్నారంటే, నీకు ఎందుకు దాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటాను, కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్త పేజ్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేద్దాం అన్నావు. దాన్ని గ్రో చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టే బదులు నీకు సెల్ ఒక్కసారి ఇచ్చేస్తావు అనుకో, నాకు ఈజీగా నేను చేసుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు మాకైతే ఆప్షన్ అదొకటి ఉంది. చూస్తాము ఒక 1 week 10 days సేమ్ అతను మొబైల్లో ఉండి మెయింటైన్ చేయడానికి ఇద్దరం కలిపి. ఒకవేళ అది అవ్వలేదు అనుకుంటే ఇంకా నా మొబైల్ చేంజ్ చేసేసుకోను కదా. అంతకు మించి మనం వస్తుందా? అలా అయితే S26 తీసుకో. లేదా నేను శాంసంగ్లోకి వెళ్ళాను అసలు. ఈ మధ్య వాడి చిరాకు వచ్చేస్తుంది కదా. ఈ యాపిల్ నాకు తెలియదు కదా, బాగానే ఉంటుందా వాడుతుంటే? సో అదండి, మనం ఈ మొబైల్ తీసుకోవడానికి ఒక్క కెమెరా ఆప్షన్ ఒక్కదాని కోసం అటు ఇటు తిప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కానీ అది. సో ఏదైనా విషయం సాడ్ అయినా హ్యాపీనెస్ అయినా మీతో నేను షేర్ చేసుకుంటా కాబట్టి వెంటనే మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే యాక్చువల్గా నేను దేవుడికి మొక్కుకున్నా, రేపు ఎలా అయినా నాకు అకౌంట్ అదే వస్తే నేను అన్నవరం వచ్చి దర్శనం చేసుకుంటానని. మరి ఆడవాళ్ళకి అలవాట్లో ఏంటో మరి నాకు తెలీదు. మా అమ్మలు కూడా అలాగే మొక్కుతారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ దేవుడితో చెప్పుకుంటాం కదా. సో బాధ వచ్చినప్పుడు చెప్పుకున్నాం, సంతోషం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవాలి కదా. నిన్నైతే పడుకున్నప్పుడు కూడా ఇవన్నీ మాట్లాడితే పడుకున్నా మా ఆయనతో. నాని నాకు రాకపోతే నేను ఏమైపోతానని అది ఇది అని అతను అయితే నాకు మోటివ్ చేశారు. పడుకున్నప్పుడు మాత్రం నేను ఒక్కటే కోరుకున్నా, సత్యదేవ తండ్రి దయచేసి నన్ను దీని నుంచి కాపాడు, నేను భరించలేకపోతున్నాను అనేసి. నిజంగా లిటరలీ మార్నింగ్ వచ్చేసరికి అతని సెల్లో నేను షాక్ అనమాట. నిజంగా దేవుడు మహిమ ఉంటుంది ఎంతో కదనని లేరు అనుకుంటాం కానీ ఫోటో రూపంలో కనిపిస్తారు కానీ మహిమ ఉంటుంది అనమాట. హ్యాపీ అంతే. సో ఇప్పుడైతే స్నానం చేసి దండం పెట్టేసుకున్నాను. ఇందాకే దోశలు వేస్తున్నాను అనమాట. నేను రవ్వ దోశలు కలిపింది ఉంది. మా తమ్ముడైతే చట్నీ చేశాడు. ఏమైతే 1 అవుతుంది, ఇంక ఇప్పుడు వంట అయితే చేస్తున్నాడు అనమాట. జస్ట్ టమాటీ కూర పెద్ద ఎక్కువ వంటలేం కాదు ఈరోజు. చాలా రోజులు అవుతుంది టమాటీ కర్రీ తిని. ఓన్లీ టమాటీ ఉల్లిపాయ పచ్చిమిర్చి సింపుల్గా అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం ఇంకేం నైట్కి అయితే ఒక్కర్లేదు. ఈరోజు అన్నవరం వెళ్ళేది ఉంది, అలానే అన్నవరం నుంచి వైజాగ్ కూడా వెళ్ళేది ఉంది. రేపు ఒక ఫంక్షన్ ఉందన్నమాట, ఫ్యామిలీ ఫంక్షన్. దానికైతే అటెండ్ అవుతున్నాము. సో అన్నవరం అయితే మాత్రం నా అకౌంట్ తిరిగి వచ్చింది. సో నేను మొక్కుకున్నాను అని చెప్పాను కదా. సో వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాం వైజాగ్. అందుకోసం వెళ్తున్నాం. పసుపు. సో ఇంకా వంట అయినాక బ్యాగ్ సర్దాలి. రేపు ఒక్కరోజు కోసమే అన్ని పెట్టుకోవాలి కదా ఫంక్షన్ కాబట్టి, కొంచెం నీట్గా రెడీ అవ్వాలి. అయితే అయిపోయింది అనమాట. ఇంకా బ్యాగ్ సర్దుతున్నాను, రేపు ఏమేమి వేసుకుంటాం అన్నట్టు. సో ఇది అయితే పండక్కి తీసారు కదా, సో అదే శారీ ఇంకా కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను ఫంక్షన్కి, బాగుంటుంది అని చెప్పేసి. అంటే పిల్లలకి ఇవి నైట్ కలెక్షన్, నైట్ వేర్ అన్నట్టు, తనకి డైపర్స్. ఈ 2 గౌన్లు అయితే నేను సైడ్కి తీసి పెట్టాను. మా ఆయన వచ్చాక అడుగుతాను పిల్లల విషయంలోనే, అతను ఇంకేమైనా బట్టలు పెట్టమంటే పెడతాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కువసేపు ఫంక్షన్లో ఒక 4 hours అని ఉంటారు కాబట్టి ఇటువంటి మెత్త తప్పించి కొంచెం ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు వేసుకోరు. నెక్స్ట్ కొన్ని బట్టలు ఇచ్చింగ్గా లేకపోయినా కూడా మా పిల్లలు వేసుకోరు అనమాట. వాళ్ళు క్రాంకీ అయిపోతారు, ఇంకా అక్కడ నా కలర్ పెట్టేస్తారు ఇప్పి అని చెప్పేసి. అందుకోసమే చూస్తున్నాను వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా లంగా జాకెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా మంచి మంచి గౌన్లు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రెండింటికి సైడ్కి పెట్టాము. ఆయన వచ్చిన తర్వాత అతనికి అడుగుతాను, నాని ఏం చేద్దాం పిల్లల విషయంలో అని చెప్పేసి. అతను ఆ గౌన్లు పెట్టిమంటే పెట్టేస్తాను, లేవు ఇంకేమైనా బీరువాలో నువ్వు తీసి పెట్టు అంటే అవి పెడతాను అనమాట. ఇంకేదో విధంగా నా బ్యాగ్, సో ఇవి అన్ని బ్యాగ్లో పెట్టేసుకుంటాను. హ్యాండ్ బ్యాగ్స్ అద్దడం మొదలు పెట్టాలన్నమాట ఇప్పుడు. సిస్టర్ స్క్రాప్ దుకాణం ఓపెనింగ్. స్క్రాప్ లో డబ్బులు కూడా పెడిసింది. ఏంటి చెప్తాం, 10 రూపాయల నోట్లైనా బ్యాంక్ నుంచి ఎలాగే తెస్తాయి రోజు. నా డబ్బులు రా మొగనేది ఈ 10 రూపాయలు సీల్ నోట్లు ఉంచుకుంటారు అనమాట. పెద్ద నోట్లు నా దగ్గర ఖర్చు అయిపోతాయి. ఇవైతే 100 తీసినా 1000 రూపాయలు తేలిపోద్ది కదండి ఫ్రెండ్స్. దానివల్ల ఇంకా బరువు ఉందేంటి, ఏ స్క్రాప్ ఉందో తీయు. పెద్ద నోట్లైన దాచి చూడండి. చిన్న అయితే 2000 ఆదర్శ్ ఇది క్లీన్ చేయాలరా. నా సంసారం అయితే సగం వరకు ఎత్తి పెట్టేశానండి. అవసరం లేనివన్నీ లోపల పెట్టేస్తున్నాను. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఇవే ఉంచుతున్నాను అనమాట. 2 రకాల లిప్స్టిక్స్, ఈ టిడ్డీ బేర్ లిప్స్టిక్ ఇది 3 రకాల లిప్స్టిక్స్ అనమాట. ఇదొకటి 4 రకాల లిప్స్టిక్స్, ఒక లిప్ గ్లాస్, 2 ఒకటి స్ట్రోబ్ క్రీమ్, ఇంకొకటి ఫౌండేషన్, కాజల్, ఐలైనర్, ఇవి అన్నట్టు మేకప్ ప్రొడక్ట్స్. బట్ మనం వాడడం తక్కువ, ఇవి బ్యాగ్లో పెడుతున్నా. ఇవల్ల పెట్టను, ఇదంతా స్క్రాప్ అన్నట్టు. టైం అయితే 9:15 అయిపోతుంది. 4 గంటలకల్లా రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట, నేను మా తమ్ముడు డ్రెస్లు వేసుకొని. ఇంకా మా ఆయన అయితే రాలేదు, 4కి వచ్చేస్తానని చెప్పారు, అందుకే రెడీ అయిపోయాను, లేదంటే రెడీ అవ్వకపోదును. ఇప్పుడైతే ఈ చీట్స్ పట్టుకొని నేనైతే బయటకు వెళ్తున్నా. యాక్చువల్గా నేనైతే హాస్పిటల్కి వెళ్ళానండి, కంటి హాస్పిటల్కి అనమాట. ఇదేంటమ్మా స్పెట్స్ మార్పించాను, కొత్త స్పెట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. మా ఇంటి ఎదురుగా హాస్పిటల్. నిన్నే ఇచ్చాము. యాక్చువల్గా నా పాతవి అయితే చాలా రోజులు అయిపోయాయి మార్పించుకొని. 1.5 year 2 years అయిపోతుంది. గడిగడికి చెకింగ్ చేయించుకుంటూ ఉండాలి కదా. సో మేమైతే చెక్ చేయించుకోవడం ఇంకా వదిలేసాం. రీసెంట్గా ఎక్కువ హెడేక్ వస్తుంది, సో ఒకసారి వెళ్ళి చూపించుకుందామని నేను వెళ్ళి చూపించుకుంటే సైట్ పెరిగింది అన్నారు మళ్ళీ నాకు. నేను రెగ్యులర్గా పెట్టుకోను కదా స్పెట్స్, నేను వెళ్ళి చిన్న స్పెట్స్ వేయించుకున్నాను. సో ఇంకా స్పెట్స్ అయితే వెళ్ళి తీసుకొచ్చాను. నావి మా ఆయనవి, మా ఆయన కూడా తీసుకున్నారనమాట. అంటే సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు కదా ఈ మధ్య, అందుకోసం. సో 2 చూపిస్తా చూడండి ఇప్పుడు. సో ఇప్పుడైతే స్పెట్స్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇదే మోడల్ స్పెట్స్, నా మోడల్ ఇచ్చింది, చాలా చిన్నవి. ఈసారి తీసుకున్నాను. టీచర్ అవుదాం అనుకుంటుంది. యా క్లియర్ కనిపిస్తుంది. సైట్ ఎక్కువైపోయిందండి వాడక, కానీ బాగుంది కదా. బాగుందా? చిన్నగా ఉన్నాయా? గ్రీన్ అండ్ బ్లూ కలర్ వచ్చాయి గ్లాస్. అవునా? ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేయండి. ఇక్కడ నుంచి డైలీ వాడాలి, డాక్టర్ మరీ చెప్పారు. మీరు డైలీ వాడకపోతే ఇంకా సైట్ పెరిగిపోతుందండి. అసలు ఇప్పుడు సైట్ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడం అనేది ఉండదంట. మనం విజన్ క్లారిటీగా పెట్టుకోవడానికి మనం పెట్టుకుంటున్నాం కానీ మనం ఏమో అనుకుంటాం కలద్దాలు వాడితే సైట్ తగ్గిపోతుంది. ఉన్ని సైట్ అలా ఉంటుంది పెరగకుండా, అంతేగాని సైట్ ఏం తగ్గిపోదు కలద్దాలు వాడడం వల్ల. పోటీగా తయారవుతాండ్రు ఈ మధ్య అందంలోనే. ఎందుకురాని ఏటి సంగతి? అలా వేసిన వెంటనే మ్యాన్లీ లుక్ వచ్చింది తెలుసా? నీకు ఎలాగుందో గానీ ముసలి అయిపోతాంటారు కదా, అందుకే స్పెట్స్ తీసుకుంటారు మా బాబా. నేను అందంగా ఉన్నావు, నేను క్యూట్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. నేను మెయింటైన్ చేయి, పెట్టుకో ఓకేనా? నేను పెట్టుకుంటా, నువ్వు పెట్టుకో, మర్చిపోకు. నువ్వు అతను పెట్టుకుంటారా నా ఉద్దేశంకే నేను పెట్టుకుంటా. వీళ్ళైతే లగేజ్ కార్ లో సర్దుతున్నారు అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి అన్నవరంకి. అన్నవరం ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1 గంటన్నర జర్నీ పడుతుంది. అక్కడ దర్శనం అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్తాం అనమాట. సో ఇది ఇప్పుడు ప్లానింగ్. ఇంకా 1/4 దూరం వచ్చాము. అంతలోపే ఒక ఊర్లో అయితే సంత జరుగుతుంది అనమాట. అక్కడైతే పకోడీ బండి కనిపించింది మా ఆయనకి. వెంటనే బండి ఆడుతుంది. ఎక్కువ క్యాప్సికం పెరిగింది. ఒకప్పుడు మన క్యాప్సికం మార్ట్స్ లో, డి మార్ట్ లేదా అక్కడే దొరికేది. క్యాప్సికం అందరూ తింటున్నారు బాగా. సో మేమైతే బజ్జీలు కొనుక్కోవడానికి ఆపాము ఇక్కడ కారు. తినుకొని వెళ్ళొచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఊర్లో సంతలు జరిగితే బాగుంటాయి కదా అని అందరూ వెళ్ళి కొనుక్కుంటారు.
చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. అన్నవరం అయితే వచ్చేసామండి. కొండ మీదకి అయితే వెళ్ళాలన్నమాట. వచ్చామో లేదా అప్పుడు బెలూన్ కొని అమ్మ నేను వస్తుంది నా చిన్నపోతు. అక్కడ ఉన్నాయి బెలూన్లా. ఏటి కావాలి చెప్పు. ఏటి కొనాలి? కొంటాను చెప్పు. ఏటి కావాలి చెప్పు. చెప్పవా? ఎందుకు వీడి తీస్తారు? సిగ్గుపడిపోతావా? దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఓలమ్మ సూపర్ సూపర్. ఇంకా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా వీళ్ళు షాపుల్లోకి దూరారనమాట. ఇక్కడైతే క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసామన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి. అది వేసుకోవడానికి కూడా ఉందన్నమాట. 200 అంట. బాగుంది. సూపర్ గీతు. ఒక పక్క వేసుకో. అది ఏది చూపించు. కొత్త హ్యాండ్ బ్యాగా. ఇంకా దేవుడి ప్రసాదాలు తీసుకున్నాం. అలానే ఉటంకీలు. గీతమ్మ చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయితే ఇన్ని క్యాండీస్ వచ్చాయి. బొమ్మలు చూడండి పని లేదు. మొత్తం బొమ్మలు కలిపి 600 అయ్యాయి. 3 బొమ్మలు 600. లాగు. ఇంకా అన్నవరం సత్యనారాయణ మూర్తి ప్రసాదం అనమాట. ఇది చాలా వరకు అందరికి ఫేవరెట్ అయి ఉంటది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అన్నవరం నుంచి. మా ఆయనతో స్పెట్స్ పెట్టుకుని హీరో లాగా ఉన్నాడండి. అసలు ఈరోజు ఎంత క్యూట్ గా అనిపిస్తుందో నాకే తెలియదు అనమాట. మళ్ళీ లవ్ లో పడిపోయాను ఈ దెబ్బకి. ఏం చేస్తుండ్రు అక్కడ? వావ్ బైట్సా క్యూట్ ఉన్నాయి అసలు. సూపర్. సో ఇంకా తినడానికి హోటల్కి వచ్చామన్నమాట. ఆకలి వేస్తుంది. టైం 10 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎలా కట్టేవాళ్ళు గుర్తుందా? మైదాపిండి మొత్తం అంటించి కట్టేవాళ్ళు. అప్పుడు గమ్ములు అవేం ఉండేవి కాదనమాట. ఏటి కావాలమ్మా? అదేంటి పెద్ద తినేసిన వాళ్ళకి ఏం చల్లదు. ఏసీ అని ప్లేట్ ఎట్టించుకుందనమాట. పన్నీర్ టిక్కనా? ఇదేంటి? డ్రాగన్ పన్నీర్ అంట. ఇంకా అప్పటికే 10:30 అయిపోయిందండి మేము ఫుడ్ తినేసరికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా నాకు వీడియో కూడా షూట్ చేయడం అవ్వలేదు. పడుకుండిపోయాం. వెళ్ళి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.